ఈరోజు షర్మిల గారు నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆవిడ అఫిడవిట్లో అన్నా వదినల దగ్గర తాను అప్పు చేసినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో అన్నా వదినల దగ్గర షర్మిల గారు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది, ఎంత అప్పు చేశారు, అసలు షర్మిల గారి ఆస్తి ఎంత, అప్పు ఎంత అనే అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈరోజు ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు షర్మిల గారు. అయితే తన అఫిడవిట్లో మాత్రం తన అన్నా వదినల దగ్గర 82 కోట్లకు చిల్లరగా ఆవిడ తీసుకున్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఏంటి మేడం అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర షర్మిల గారు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకటండి, సీత కష్టాలు సీతయి, పేత కష్టాలు పేతాయి. ఎవరికైనా కష్టాలు ఉండొచ్చు, ఎవరికైనా అవసరాలు ఉండొచ్చు. ఈ ప్రపంచంలో అప్పు చేయని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు అప్పు చేస్తారు. అందుకని అప్పు చేసిన దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ అఫిడవిట్ ఆధారంగా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, అన్నా వదినల దగ్గర ఆమె అప్పు తీసుకుంది. ఓకే, అది షర్మిలే ప్రకటించింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత ఆస్తిపరుడో జగమెరిగిన సత్యం. అతని ఆస్తులతో పోలిస్తే షర్మిల ఆస్తి చాలా తక్కువే అఫిడవిట్ ప్రకారం. మరి అలాంటప్పుడు అసలు నేను అప్పున్నాను అని చెప్పాల్సిన అవసరము షర్మిలకు వచ్చింది అంటే, వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు అప్పు తీర్చమని అడిగితేనే కదా, లేకపోతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు కదా ఇది. అంటే మరి అసలు వీళ్ళింట్లో కలహాలకి అసలు బేస్ పాయింట్ ఇదేనేమో అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఈ తాడేపల్లి కోట రహస్యం ఎవరికి అర్థం కాల. పులివెందుల రహస్యం ఈ రోజుకి బయటికి రాలా. ఈరోజు ఈ అఫిడవిట్లో బయటకు వచ్చింది. ఏంటి అంటే, ఈమె అప్పు ఉన్నది వాళ్ళకి. అప్పుంటే వాళ్ళు సహజంగా ఏమనుకుంటారంటే, అన్నల దగ్గర చెల్లెళ్ళకి కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకోండి, అన్నల దగ్గర డబ్బు ఉందనుకోండి, తెలియకుండా అన్న అంటే రెండో నాన్నతో సమానం. అలాంటప్పుడు ఏం ఆశిస్తారు? పోనీ అన్న లేని పరిస్థితుల్లో అడుక్కు తింటున్నాడు అనుకోండి, తన దగ్గర ఉన్న తీసి పెడుతుంది చెల్లి. కానీ ఇక్కడే రివర్స్ స్టోరీ. అన్న దగ్గర చాలా ఉంది, చెల్లి అప్పు పడింది. అసలు ఈ అప్పు నువ్వు నాకు కట్టాల్సిందే అని, కట్టే వరకు నువ్వు నా ఇంటికి రావడానికి వీల్లేదు అని ఏమాత్రం భారతీరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, షర్మిల మీద గొంతు మీద కత్తి పెట్టినంత ఇదిగా కాబోలి వాళ్ళలాగా వసూలు చేసే ఉద్దేశం, వసూలు గురించి వాళ్ళకి ఏదో చర్చలు జరిగాయి, ఏదో ప్రయత్నాలు జరిగాయి. అందుకే ఇంత తగాదా వచ్చింది వీళ్ళకి. ఓకే, ఇంత తగాదా వచ్చింది. పైగా తల్లి కూడా ఏమంటుంది, ఇప్పుడు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు బాగా స్థితిమంతులు అయిపోయి ఒకళ్ళు కొంచెం ఇటు అటుగా ఉన్నారనుకోండి, ఏం చెప్తుంది తల్లి? అరే కొంచెం వాడి సంగతి చూడరా, లేదంటే చెల్లి సంగతి చూడరా, ఇప్పుడు నాన్న కూడా లేడు, నువ్వుగాక ఎవరు చూస్తారు చెల్లిని, ఇట్లా చెప్తారు తల్లులు కూడా. ఒకవేళ తండ్రి ఉంటే తండ్రి కూడా చెప్తాడు, పోనీలేరా కొంచెం నువ్వు బాగున్నావు కదా కొంచెం చూడు అన్నట్లు చెప్తారు. అయితే విజయమ్మ కూడా బహుశా చెప్పుంటుంది, ఖచ్చితంగా చెప్పుంటుంది. నీకు చాలా ఉంది కదరా, చాలా సంపాదించావు కదా, మరి సంపాదించినప్పుడు మరి చెల్లికి కాస్త నువ్వు కొత్తగా ఏమి ఇవ్వక్కర్లేదు, నీ రక్త సంబంధం కదా, కొంచెం నీ దాంట్లో నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇచ్చి అప్పు మాఫీ చేసేసేయి చాలు కదా. మీ నాన్న ఎంతమంది రైతులు రుణమాఫీ చేసి ఈ రోజుకి రైతుల గుండెల్లో నిలిచిపోయాడు కదా, మరి అట్లాగే నువ్వు కూడా ఆ డబ్బులు అడగకుండా ఉండొచ్చు కదా అని విజయమ్మ కూడా అడిగి ఉంటుంది. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి భారతి అసలు నీకేంటి సంబంధం, అదే మేము ఇలాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళైతే అప్పులు ఎక్కువ మాఫీ చేస్తారా, వాళ్ళైతే మేము చచ్చినా చెయ్యం, మా ఇష్టం, మా డబ్బు మాకు ఇవ్వాల్సిందే, మాకు కక్కాల్సిందే. అసలు వాళ్ళిద్దరికీ ఈ అప్పు దగ్గరే గొడవ స్టార్ట్ అయిందంటారా? అంతే అయ్యి ఉండాలి. ఇంక దేనికి తగాదా వస్తుంది చెప్పండి, దేనికి తగాదా వస్తుంది?
ఇది పైకి కనిపిస్తుంది కదా, ఈ డబ్బుల దగ్గరే వస్తాయండి తగాదాలు. డబ్బుల దగ్గరన్నా వస్తాయి, అధికారం పంచుకుంటంలోనైనా, వారసత్వం దగ్గరైనా, వారసత్వ రాజకీయాల దగ్గరైనా వస్తాయి తగాదాలు. ఆ రెండే, వ్యాపార వారసత్వము, రాజకీయ వారసత్వం, ఈ రెండు కాక ఇంక ఎవరికన్నా తగాదా వచ్చింది అంటే మీరు చెప్పండి, ఆస్తుల పంపకాల దగ్గర, అంతే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు సొంత చెల్లికి అప్పియాల్సిన పరిస్థితి రావడం ఏంటనేది చాలా మందికి అర్థం కావట్లేదు. దారుణం. ఇప్పుడు వాళ్ళు అంటారు మా నాయకుడు కప్పు కూడా ఇవ్వడు అని చెప్పి, కాఫీ కూడా ఇవ్వడు అని చెప్పి అంటుంటారు బయట. ఇది అక్షరాల వాస్తవం. లేకపోతే వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళంటే ఏదో వీళ్ళకి సీట్ ఇవ్వలేదనో, వీళ్ళకో పని చేసి పెట్టలేదనో, వీళ్ళకో సంతకం పెట్టలేదనో అన్నారని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ వాస్తవ రూపంలో వాస్తవంగా చూస్తే అసలు చెల్లెలకి ఇచ్చిన డబ్బుని అప్పుగా అతను పరిగణిస్తున్నాడు అంటే అతనుకున్న 1000 కోట్లలో ఈ 82 కోట్లు ఏం లెక్కండి. అందుకే విజయమ్మ కూడా పంతానికి నా మాట నెగ్గన కాడికి నేను ఇంట్లో ఉండటం ఎందుకు, పైగా నువ్వు ఆ అప్పులు గిప్పులు ఎత్తావంటే నువ్వు అసలు ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని బెదిరించి ఉంటారు వాళ్ళిద్దరు రౌడీ మనస్తత్వానికి. మేడం, జగన్మోహన్ రెడ్డి అన్న కాబట్టి ఆయన దగ్గర 82 కోట్ల చిల్లర తీసుకోవడం తప్పులేదు. వదిన దగ్గర కూడా అప్పు తీసుకున్నారు 19 లక్షల చిల్లర. అంటే వదినికి ఆవిడికి అసలు పొసకదు, అంత సత్సంబంధాలు ఉండవు అంటే కూడా బాగున్న రోజుల్లో తీసుకుని ఉంటారు. అసలు ఈ డబ్బుల దగ్గరే తగాదా వచ్చింది ఉంటుంది అన్నది అందుకే నేను. ఓకే, అంటే డబ్బు రూపాయన తీసుకొని ఉండొచ్చా, లేదంటే గోల్డ్ రూపంలో ఇట్లా తీసుకోండి అన్నా తీసుకొనివ్వండి. ఆమె అయితే నేను అప్పున్నాను అన్నది, గోల్డ్ అయితే గోల్డ్ మారకం విలువ ప్రకారం లెక్కేస్తారు, డబ్బులు అయితే డబ్బులనే చెప్తారు. ఏదేమైనా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సొంత తల్లికి చెల్లికినే ఇది చేసిన వాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఇప్పుడు దాకా నవరత్నాల పేరుతో చేశాను అని డంకా బజాయించి చెప్పుకున్న దాంట్లో వాస్తవం ఎంత? ఇది ఇప్పుడు వేయాల్సిన ప్రశ్న. ఓకే, ఈ అఫిడవిట్ ఒక రకంగా రాష్ట్ర ప్రజల ముందు ఇది ఒక ఏమనాలి, జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని చూపించే ఒక పత్రం, అతని మనస్తత్వాన్ని అద్దం పట్టేలాగా ఉంది ఇది ఈ అఫిడవిట్. లేదంటే అంత ఆస్తి ఉంటే, అంత ఆస్తి నీకు ఉంది కదా, లేదు అనటానికి లేదు. నీకు తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, బాంబేలో ఉందంట ఇల్లు, కలకత్తాలో ఉందంట. మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక రాజకీయ నాయకుడికి మన భారతదేశం మొత్తంలో 5 చోట్ల ఇళ్ళు లేవంటండి. 5 చోట్ల 5 మహానగరాల్లో ఇళ్ళు లేవంట. మద్రాసులో ఉంది, బెంగళూరులో ఉంది, కలకత్తాలో ఉంది, బొంబాయిలో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఈ లెక్కేయండి. హైదరాబాద్ మహానగరమేక 5 మహానగరాల్లో ఇళ్ళు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. మరి అలాంటప్పుడు ఈ 82 కోట్లలో ఏం కొంపలంటూ పోతాయండి? చెల్లిని ఎంత బాగా చూసుకోవచ్చు. ఇవాళ నీ పరువు పోయి పోగొట్టుకున్నావు కదా చూసి ఈ అఫిడవిట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఏమంటారు? పల్లెటూరు వాళ్ళ మాటలో చెప్పాలంటే నోట్లో పోస్తారంటారు పల్లెటూరులో. మనం అయితే అనలేమనుకోండి. ఇది పరిస్థితి. అందుకే ఆ చెల్లి అంత రివోల్ట్ అయ్యింది. ఇప్పుడు పైగా ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళు ఒత్తిడి చేసి ఉండొచ్చు బహుశా. అంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసింది, మాకైతే అప్పు ఇవ్వలేదు కానీ నువ్వు నీ కొడుకు పెళ్ళి ఇంత అంగరంగ వైభవంగా చేసుకుంటావా అనే మాట కూడా వచ్చి ఉంటుంది. ఈ పెళ్ళి చూసి కూడా వాళ్ళకి ఎంగేజ్మెంట్ కానీ, రాజస్థాన్లో పెళ్ళి కానీ, అక్కడెక్కడో చేసుకుని వచ్చారు కదా, హైదరాబాద్లో ఎంగేజ్మెంటు, ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటి అంటే ఈ అప్పు గురించి మళ్ళీ అంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడకపోయినా కానీ మధ్యవర్తుల ద్వారా అడిగిస్తూ ఉంటారు. వాళ్ళకి మధ్యలో ఉంటారు కదా మనుషులు, వాళ్ళైతే వదలరు అనేది అర్థమైపోయింది. ఈ డబ్బును వాళ్ళు వదలాలని లేదు, లేకపోతే కనుక అసలు ఎప్పుడో అయిపోయింది. ఇది 93 కోట్లు వాళ్ళకి ఒక లెక్క అండి, 82 కోట్లు 92 కోట్లు ఒక లెక్కన. ఇది సంగతి. అందుకని దీన్ని బట్టి ఇప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే, మొన్న ఆటో డ్రైవర్లు ఏం చెప్పారు, మాకు 8,000 ఇచ్చారు కదా ఒక్కొక్క ఆటో డ్రైవర్కి, 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి చలానాలలో ఎంత వసూలు చేశారు? మీకు ఇది లేదని, అది లేదని, ఇది ఉందని, అది లేదని ఎన్ని వసూలు చేశారా?
అలాగే మరి లిక్కర్ 82 రూపాయలు ఉండేదాన్ని 200 చేశారు. అది నాణ్యత లేనిది. ఇందులో ఎన్ని డబ్బులు కొట్టేసి ఉంటారు? డిస్టిలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డియే, ఆయన తాలూకు మనుషులవి. మరి ఇవన్నీ వాళ్ళకి ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకుంటున్నాడు జనాల దగ్గర. చెల్లెలకి ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుందాం అనుకుంటున్నాడు. ఓకే, అదే పందాలో ఉన్నాడు అతను. అందుకని ఈ ప్రజలు మాకేదో చేసేస్తాడు అనే భ్రమలో ఉంటే గనక ఇంక మీరు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్ మాటల్లో కూడా వాస్తవాలు అట్లుంటాయి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.